ఒక ఆయుధం వేల కిలోమీటర్లు సముద్రం అడుగున ప్రయాణించి తీర నగరాలకు ముప్పుగా మారితే ఎలా ఉంటుంది? రష్యా పొసైడన్ అని పిలువబడే ఒక వివాదాస్పద వ్యూహాత్మక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇది సాధారణ టార్పెడో కాదు, అణుశక్తితో నడిచే నీటి అడుగు డ్రోన్ లేదా టార్పెడోగా దీన్ని చెప్తున్నారు. ఇది చాలా దూరం ప్రయాణించగలదు, లోతైన సముద్రంలో కదలగలదు మరియు భారీ శక్తి కలిగిన సామర్థ్యాన్ని మోసుకెళ్లగలదని అంటున్నారు. మద్దతుదారులు ఇది ఆకాశంలో వచ్చే క్షిపణుల మాదిరి కాకుండా సముద్రం అడుగున ప్రయాణించేందున కొన్ని రక్షణ వ్యవస్థలను దాటవచ్చని చెప్తున్నారు. విమర్శకులైతే నీటి అడుగున అణుపేలుడు జరిగితే భయంకరమైన నష్టం, కిరణ కాలుష్యం, అంచనా వేయలేని మానవీయ విపత్తులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని వార్తల్లో దీనిని సునామీ ఆయుధం అంటారు, కానీ అనేక నిపుణులు అది అతిశయోక్తి కావచ్చని చెప్తున్నారు. అసలు ప్రభావం స్థలం, లోతు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ దీని అసలు సందేశం భయపెట్టడం మరియు ప్రతీకారం చూపగల శక్తిని తెలియజేయడం. ఇది తెలివైన వ్యూహమా లేక కొత్త ప్రమాదకర ఆయుధ పోటీయా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా ఇలాంటి విషయాలకు సభ్యత్వం పొందండి.